జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ తమిళ తలవాస్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. పీకేఎల్ సీజన్ 12 మ్యాచ్ నెంబర్ 52. ఈ మ్యాచ్ చూసుకుంటే అర్జున్ దేశ్వాల్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ చెప్పుకోవచ్చు. సో లాస్ట్ సీజన్ వరకు తమిళ తలవాస్ మెయిన్ రైడర్ అర్జున్ దేశ్వాల్ గానీ, తమిళ తలవాస్ హెడ్ కోచ్ సంజీవ్ బలియన్ గానీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కున్నారు. లాస్ట్ 4 సీజన్స్ గా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి సీజన్ 9 లో ఛాంపియన్షిప్ కూడా గెలిపించింది జోడీ. సో ఇప్పుడు జైపూర్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ అగైన్స్ట్ గా ఆడబోతున్నారు. సో ఫ్యాన్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ సపోర్ట్ చేస్తారా, లేకుంటే ఇన్ని రోజులు వాళ్ళకి ఫేవరెట్ రైడర్ ఫేవరెట్ కోచ్ ఉన్న అర్జున్ దేశ్వాల్ అని సంజీవ్ బలియన్ కి సపోర్ట్ ఇస్తారో చూడాలి. సో మ్యాచ్ కు ముందు అయితే కోచ్ నరేందర్ రెడ్డి అయితే అర్జున్ దేశ్వాల్ గురించి చెప్పిండు. సో లాస్ట్ 4 సీజన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిళ్ళు. సో ఫ్యాన్ సపోర్ట్ కూడా చాలా ఉంటది వాళ్ళకి. కానీ ఆర్మీ టీమ్ కి కోచ్ గా ఉన్నప్పుడు అర్జున్ దేశ్వాల్ ని నేను చాలా దగ్గర నుంచి చూసిన. సో అతని వీక్నెసెస్ కూడా తెలుసు, మంచి ప్లాన్ తో వస్తామని చెప్పిండు. అర్జున్ దేశ్వాల్ ఆపడానికి ఎలాంటి ప్లాన్స్ తో వస్తారు చూడాలి హెడ్ కోచ్ నరేందర్ రెడ్డి. ఇక జైపూర్ పింక్ ప్యాంథర్స్ లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే యూ ముంబైతో టై బ్రేకర్ లో అయితే విన్ అయ్యిండు. ఆ మ్యాచ్ లో నితిన్ ధనకర్ అయితే సూపర్ టెన్ చేసిండు, మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. అలీ సమాధి అయితే మళ్ళీ ఫెయిల్ అయ్యిందని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో ఒక్క రైట్ పాయింట్ చేసిండు. సో వినయ్ అనే రైడర్ అయితే సబ్స్టిట్యూషన్ లో వచ్చి 4 రైట్ పాయింట్స్ చేసి కొంచెం సపోర్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో రైడింగ్ లో సపోర్ట్ రైడర్స్ నుంచి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలి. నితిన్ ధనకర్ మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి. ఇక జైపూర్ పింక్ ప్యాంథర్ డిఫెన్స్ గురించి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ కవర్స్ అయితే సూపర్ పర్ఫార్మ్ చేసిన. ఎక్స్పీరియన్స్ డిఫెండర్ అయినా రెజా అయితే 4 ట్యాకిల్ పాయింట్ చేసిండు. అలాగే మరో కవర్ డిఫెండర్ ఆశీష్ అయితే 3 ట్యాకిల్ పాయింట్ చేసిండు. ఇక న్యూ డిఫెండర్స్ లో ఆర్యన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. దీపాంశు కొంతవరకు పాయింట్ స్కోర్ వేయలేడు. నితిన్ రావాల్ అయితే మళ్ళీ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. సో అతను ఇలా ఫెయిల్ అవుతుంటే క్యాప్టెన్సీ పోయే అవకాశం ఉంది. సో స్టార్టింగ్ 7 లో కూడా స్థానం కోల్పోయే అవకాశం ఉంది. మంచి కాంపిటీషన్ ఉంది, యంగ్స్టర్స్ కూడా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి. సో డిఫెన్స్ లో నితిన్ రావాల్ గానీ దీపాంశు గానీ ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాల్సి ఉంది. అండ్ మరోవైపు తమిళ తలవాస్ గురించి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ అయితే యూపీ యోధస్ తో లాస్ అయ్యిందని చెప్పొచ్చు. ఆ మ్యాచ్ లో వాళ్ళ రైడింగ్ అయితే టోటల్ గా ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. అర్జున్ దేశ్వాల్ 13 రైడ్స్ చేస్తే కేవలం 2 రైడ్ పాయింట్స్ మాత్రమే వేసిండు. నరేంద్ర కండోలా 13 రైడ్స్ చేస్తే ఓన్లీ 4 రైడ్ పాయింట్స్ మాత్రమే చేసిండు. మెయిన్ స్టార్ రైడర్స్ నుంచి అయితే ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ అయ్యారు తమిళ తలవాస్. సో రైడింగ్ లో అయితే చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో మంచి కంబ్యాక్ అయితే ఇవ్వాలి. అర్జున్ దేశ్వాల్ ఫ్యాన్ సపోర్ట్ కూడా ఉంటది కాబట్టి. డిఫెన్స్ లో చూసుకుంటే సాగర్ రాత అయితే కార్నర్ లో మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు. ఈ మ్యాచ్ లో ఇంజూర్ నుంచి రికవర్ అయ్యి. సో ఆల్రెడీ తమిళ తలవాస్ పోస్ట్ కూడా వేసిండు సాగర్ రాత ఇస్ బ్యాక్ అని. అలాగే లెఫ్ట్ కార్నర్ లో నితేష్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. లాస్ట్ మ్యాచ్ లో సోలో పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. 7 ట్యాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. సో సాగర్ అయితే బ్యాక్ రావడంతో కార్నర్స్ అయితే సెట్ అయిపోయినాయి అని చెప్పొచ్చు నితేష్ కుమార్ సాగర్ రాతతో. కవర్స్ లో వేసుకుంటే ఆశీష్ రోనక్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ ఉన్నారు. మెయిన్ గా రోనక్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఆశీష్ అయితే కొంచెం కన్సిస్టెన్సీ చూపెట్టాలి డిఫెన్స్ లో. హిమాన్షు అయితే 5th డిఫెండర్ తోనే వెళ్లే అవకాశం ఉంది. 5 డిఫెండర్స్ 2 రైడర్స్ తో ఈ మ్యాచ్ లో అయితే తమిళ తలవాస్. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ అయితే ప్రోగ్రామ్ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.